వర్షాల ముప్పు ఇంకా తొలగిపోలేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భాగ్యనగరంలో శనివారం రాత్రి 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నగర శివారు ప్రాంతాలు వర్ష భీభత్సానికి వణికిపోయాయి. నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై పెద్దంబర్పేట వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరక యాతన అనుభవించారు. మరోవైపు నగరంలో బేగం బజార్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, శ్రీనగర్ కాలనీలో భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. తొర్రూరులో అత్యధికంగా 13.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా బేగం బజార్లో 12.4 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 11.9 సెంటీమీటర్లు, చార్మినార్లో 11.2 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్ లో 10.3 సెంటీమీటర్లు, జవహర్ నగర్ లో 10.2 సెంటీమీటర్లు, నాంపల్లిలో 10.1 సెంటీమీటర్, ఆఫీస్ నగర్ లో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్ లో 9.6 సెంటీమీటర్లు, గణాంక భవన్ వద్ద 9.2 సెంటీమీటర్లు, హైత్ నగర్ లో 9.1 సెంటీమీటర్లు, మలక్పేటలో 8.9 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు శ్రమిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి సంబంధించి ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ లోని అయితే వర్షాల ముప్పు ఇంకా తొలగిపోలేదని చెప్పాలి. అయితే ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే భాగ్యనగరంలో పాటు శనివారం రాత్రి 2 గంటల వర్షం గడిచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను కనిపిస్తాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం త్వరగా కూడా జలమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించి పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరిందనే చెప్పాలి. అదేవిధంగా ఆ నగర శివారు ప్రాంతాలన్నీ వర్ష బీభత్సానికి వణికిపోయాయి. నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూరు గ్రామ పంచాయతీ పరిధిలోని అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా హైత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ప్రాంతంలో భారీ వర్షం ముంచెత్తింది. హైదరాబాద్ విజయవాడ హైవే పెద్దంబర్పేట వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ మొత్తం త్వరగా అయితే నిన్న పండుగ సమయం కాబట్టి ఊర్లలకు వెళ్లే ప్రయాణికులు కూడా నరకయాతన అనుభవించారు. అదేవిధంగా బేగం బజార్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, శ్రీనగర్ కాలనీలో కూడా వర్షపు నీరు భారీగా చేరడం చేత కాలనీ లోపల లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో భారీగా నీరు చేయడం వలన అయితే కాలనీ వాసులు కూడా ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తొర్రూరులో చూసుకుంటే అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బేగం బజార్ లో 12.4, ఖైరతాబాద్ లో 11.9, చార్మినార్ లో 11.2, హిమాయత్ నగర్ లో 10.3, జవహర్ నగర్ లో 10.2, నాంపల్లిలో 10.1, అసిఫ్ నగర్ లో 9. అయితే ఈ విధంగా వర్షపాతం కూడా అత్యధికంగా నమోదు కావడం చేత మొత్తంగా కూడా హైదరాబాద్ వాసులు మరోసారి భయాందోళనకు గురయ్యాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రధాన రహదారులపైన నీళ్లు నిల్వడం చేత హైదరాబాద్ అధికారులు మోటార్లు పెట్టి వరద నీరుని తొలగించడం జరిగింది. అదేవిధంగా మలక్పేటలో చూసుకుంటే కనుక మలక్పేట ఏదైతే ఈ యొక్క మెట్రో స్టేషన్ దగ్గర మొత్తం త్వరగా కూడా నడుముల వరకు నీళ్లు రావడం చేత అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా మొత్తం త్వరగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రయాణికులు కూడా రాత్రి 2 గంటల వరకు కూడా మొత్తం త్వరగా ఇబ్బంది పడ్డటువంటి
ఆ విషయాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొత్తం తొలగా చూసుకుంటే హైడ్రా అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు మాన్సూన్ టీం అయినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం తొలగా కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో హైదరాబాద్ లో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలలో కూడా మొత్తం తొలగా కూడా నీరు అదేవిధంగా లోతటి ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఇప్పటికే జంట జలాశయాలు కూడా ఏదో హిమాయత్ సాగర్ కానీ ఇటు గండిపేట కానీ మొత్తం తొలగా కూడా పొంగి పొందుతున్నాయి కాబట్టి వాటి నుండి అయితే దిగువకు నీరు వదిలిపెట్టడం వలన మొత్తం తొలగా ఈ యొక్క హైదరాబాద్ లో ఉండేటటువంటి హుస్సేన్ సాగర్ కానీ ఈ యొక్క మూసీ నదికి మొత్తం తొలగా వరద ప్రభావం ముచ్చుకొస్తుంది కాబట్టి ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు అధికారులు. అప్పుడు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలలో ఉండేటటువంటి ఏవైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆ దిశగా అధికారులు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క వర్షాల నేపథ్యంలో అందరూ కూడా ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలంటూ అన్ని టీం కు సంబంధించి మొత్తం తొలగా కూడా అలర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రవీణ్, అయితే ఈ నెల 15 వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరి దీనిపై అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అండి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయంటూ చెప్తూ ఉన్నారు. పైన ఏదైతే జిల్లాలు ఉన్నాయి వికారాబాద్ కానీ ఇటు రంగారెడ్డి జిల్లా కానీ వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి అదేవిధంగా చూసుకుంటే వరంగల్ ఇటు సైడ్ మొత్తం తోలుగా కూడా మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు వర్షం భారీగా వర్ష సూచన ఉన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా రాబోయే 3 రోజులు కూడా మొత్తం తొలుగా అయితే భారీ వర్షం ఉంటుందని చెప్తున్నారు. మరి కాసేపట్లో కూడా వర్షం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్నది కాబట్టి హైదరాబాద్ ప్రాంత వాసులు కూడా అవసరం ఉంటే తప్ప మొత్తం తోలుగా రోడ్లపైకి రావద్దు అంటూ కూడా అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం తొలుగా చూసుకుంటే 15వ తారీఖు వరకు మొత్తం అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయ్యే సాగుతుంది కాబట్టి ఇప్పటికే ఎక్కడికక్కడ జిల్లాలో కానీ ఇటు హైదరాబాద్ లో కానీ జిల్లాలో కూడా వాగులు వంకలు అన్ని కూడా నిండి ఉన్నాయి కాబట్టి చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మొత్తం తొలుగా కూడా మొత్తం జలాశయాలుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ లో చూసుకుంటే కూడా ఎక్కడికక్కడ జంట జలాశయాలు కానీ ఇటు హుస్సేన్ సాగర్ కూడా మొత్తం తొలుగా నీటి మొత్తం పూర్తిగా ఉంది కాబట్టి హుస్సేన్ సాగర్ నుండి కూడా ఒకవేళ నీటిని దిగువకు వదిలిపెట్టారంటే మొత్తం తొలుగా కూడా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతం ఇంకా వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి అధికారులు ఇప్పటికే అలర్ట్ గా ఉన్నారు. ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉంటాయో ఆ వాటర్ లాగింగ్స్ మొత్తం టోటల్ గా కూడా హైడ్రా టీమ్ అయితే మొత్తం క్లియర్ గా చేస్తూ ఉంది. ఇప్పటికే రంగంలోకి దిగారు. నిన్న రాత్రి నుంచి మొత్తం తొలగా కూడా అయితే ఇది చేశారు. ఉత్తరాదిన కూడా అయితే మొత్తం తొలగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి దీని ప్రభావం వలన వరద నీరు పోటెత్తుతున్నట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితులను చూస్తున్నాము. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.